ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో భారత్ అద్భుతంగా ఆడింది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా సిరీస్ను లెవెల్ చేసింది. జట్టులో ఒకరిని మించి మరొకరు అనుకునేలా భారత ప్లేయర్లు రాణించారు. 3 విభాగాల్లోనూ ఇంగ్లాండ్పై ఆధిపత్యం చెలాయించారు. ఆతిథ్య జట్టునే ఒత్తిడిలోకి నెట్టి అద్భుతాలు చేశారు. సంచలన విజయాలు అందుకున్నారు. ఒత్తిడిలోనూ మెరుగైన ప్రదర్శనతో కట్టిపడేశారు. సిరీస్లో శుభ్మన్ గిల్ ది బెస్ట్ అనిపించుకున్నాడు. పరుగుల రేస్లో టాపర్గా నిలిచాడు. మాస్టర్ క్లాస్ అనిపించుకున్నాడు. 754 పరుగులతో కెప్టెన్ గాను శుభ్మన్ గిల్ చెరగని ముద్ర వేశాడు. ఓపెనర్లు కూడా సూపర్ హిట్ అయ్యారు. ఇద్దరూ కలిసి ఒక్క ఇన్నింగ్స్ లోనూ 100 పరుగుల పార్ట్నర్షిప్ అందించకపోయినా వ్యక్తిగతంగా మాత్రం అదుర్స్ అనిపించారు. భారత జట్టుకు పిల్లర్స్ లా నిలిచారు. సీనియర్లు లేని లోటు లేకుండా చూశారు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ అంచనాలకు తగినట్టుగా ఇంపాక్ట్ చూపించలేదు. అయితే 4 మ్యాచ్లే ఆడిన పంత్ మాత్రం మంచి మార్కులు సాధించాడు. 4వ టెస్ట్ లో గాయంతోనూ బరిలోకి దిగి అంకిత భావం చాటుకున్నాడు. బ్యాటర్ గా జడేజా గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రీజ్ లో ఓ ఎండ్లో నిలబడిపోయాడు. పరుగుల మోత మోగించాడు. వాషింగ్టన్ సుందర్ కూడా ఔరా అనిపించాడు. 4వ టెస్టు డ్రా కావడంలో కీలకంగా నిలిచాడు. 5వ టెస్టులో భారత్ గెలుపులో ఎంతో కొంత క్రెడిట్ ను దక్కించుకున్నాడు. సిరీస్ లో 7 వికెట్లే తీసినప్పటికీ పరుగుల రేసులో మాత్రం వాషింగ్టన్ సుందర్ తగ్గేదే లేదన్నాడు. 284 పరుగులు సాధించాడు. అసలైన ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో జస్ప్రీత్ బుమ్రా కూడా పవర్ చూపించాడు. వికెట్ల వేటలో సత్తా చాటాడు. కాకపోతే బుమ్రా లేని 2 మ్యాచ్ల్లోనే ఇండియా గెలిచింది. సిరీస్ ఆరంభం నుంచి బౌలింగ్ లో సిరాజ్ ఇంపాక్ట్ చూపించాడు. ఫిట్నెస్ తో కట్టిపడేసి 23 వికెట్లు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ కు సిరీస్ దక్కకుండా కట్టడి చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్ కూడా తక్కువేమీ కాదు. టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సిరీస్ లో ప్రసిద్ధ్ కృష్ణ 3 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. బుమ్రాకు సమానంగా 14 వికెట్లు సొంతం చేసుకున్నాడు. బుమ్రా కంటే పరుగులు ఎక్కువగా ఇచ్చిన ఇంగ్లాండ్ ను వణికించడంలో కీలకంగా నిలిచాడు. 5 మ్యాచ్ల సిరీస్ లో ఆకాశ్ దీప్ కూడా 3 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 13 వికెట్లు తీశాడు. నైట్ వాచర్ గా బరిలోకి దిగినప్పటికీ 93 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. ఆల్రౌండ్ షోతో భారత జట్టుకు అడ్వాంటేజ్ గా నిలిచాడు. మొత్తంగా భారత జట్టు ప్రదర్శనకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. భారత ప్లేయర్లపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది.